కవిత గారికి సంతోష్ గారికి మధ్య మంచి ర్యాపో ఉండేది, మంచి సాన్నిహిత్యం ఉండేది. ఎందుకు ఉన్నట్టుండి చెడింది? నేను ఏదైనా వాస్తవాలు చెప్తాను, ఏదైనా క్లారిటీగా మాట్లాడతా అని మీకు అందరికీ తెలుసు. సొంత అన్న అయిన కేటీఆర్ కంటే కూడా మీరన్నట్టు సంతోష్ తోటి సొంత అన్నకు మించి ర్యాపో ఉండేది కవితకు. ఏ మాట అయినా ఏ బాట అయినా వాళ్ళిద్దరు ఒకటే అనే విధంగా ఉన్నారు. అంటే కజిన్స్ కాబట్టి ఆ రకంగా ఉండడంలో తప్పలేదు. అది కుటుంబ పరంగా ఉన్నారు, పార్టీలు ఉన్నారు, ప్రభుత్వంలో కూడా ఆ రకంగానే వ్యవహరించారు వాళ్ళు. ఇప్పటి వరకు ఉద్యమ కాలం నుంచి, ఉద్యమం కంటే ముందే సంతోష్ను రప్పించిందే కవిత. హరీష్ను సైడ్ చేసి సంతోష్ను అక్కడ అకామిడేట్ చేయడానికి చదువుకుంటున్న వాడిని పిలిపించిందే కవిత. ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేసిందే కవిత. కవిత సంతోష్ని ఎంటర్ చేసినాక యూఎస్లో ఉన్నప్పుడు, ఇది ఇప్పటి విషయం కాదు, 96, 97 విషయం, ఈరోజు విషయం కాదు. అప్పుడు కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ టైంలో యూఎస్ నుంచే కవిత చేసింది. ఆ తర్వాత కవిత వాళ్ళమ్మ ఫుల్ ఫ్లెడ్జ్ వెన్ను దన్ను అండ దండ అన్ని రకాలుగా సంతోష్కి ఎవరికీ లేని, అమెరికాలో ఉన్న సంతోష్ గారిని కొడుకుకు కూడా లేని ప్రయారిటీ సంతోష్కి కవిత వాళ్ళమ్మ అన్ని రకాలుగా ఇచ్చింది. ఎందుకంటే ఐ విట్నెస్ నేనే. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు కూలీ అనే ఒక ప్రోగ్రామ్, ఎన్నో ప్రోగ్రామ్ చేసిండ్రు. అందులో కూలీ అనే ప్రోగ్రామ్ చేసేది ఆయన. కూలీ అనే ప్రోగ్రామ్ ఆయన చేస్తే ఒక ఉద్యమ నేతగా కూలీ ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదా అని 10 ఇచ్చేటోళ్ళు 10 ఇచ్చిండ్రు, 10,000 ఇచ్చేటోళ్ళు 10,000 ఇచ్చిండ్రు. అట్లా ఎవరు ఏమి ఇచ్చిండ్రు అని కూడా ఆయన చూసుకోలేదు. ప్రోగ్రామ్ చేసిండ్రు, వచ్చిండ్రు. ఆ వచ్చిన వసూలంతా పని ఈయనది, వసూలు రాజా వీడు శకునిగాడు.